పేరు గొప్ప, ఊరు దెబ్బ. అమెరికా వాళ్ళకి పిరికితనంలో పోటీ పడగలుగుతారు ప్రపంచంలో. భారతదేశం లాంటి వాళ్ళకు ఉండే ఇప్పుడు మనకిక్కడ పేలుళ్ళు జరిగినప్పుడు, కాల్పులు జరిగినటువంటి సందర్భంలో, అది జరిగిన వితిన్ 5 మినిట్స్‌లో జనమందరూ ఆ ప్రాంతానికెళ్తారు చూడటానికి. అదేం సినిమా చూడడానికెళ్ళినట్టు ఎళ్తుంటారు. అంటే మనకి ఆ భయం లేదు. ఆ తర్వాత మనల్ని చచ్చిపోతామేమో, మనల్ని చంపేస్తారేమో అని జెప్పేసేసి. అది మనలో వితండవాదమో లేకపోతే ఏదో తెలీదు గానీ, 'దిల్‌సుఖ్ నగర్' పేలుళ్ళప్పుడు, 'లుంబిని పార్క్' పేలుళ్ళప్పుడు చూసినప్పుడు రోడ్లన్నీ నిండిపోయినాయి. జనాలందరూ నిండిపోయారు ఆ రోజున. అంతే తప్పించి ఇళ్లలో దాక్కోల. అదే అమెరికాలో ట్విన్ టవర్స్ కూలిస్తే దాదాపు 3 నెలల పాటు బయటికి రావడానికి ఉచ్చబోసుకున్నారు ఆళ్ళందరూ. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, అమెరికా అధ్యక్షుడికి సంబంధించిన పామ్ బీచ్ ఏరియాలో ఈయన రిసార్టు అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు కదా! ఆ ఏరియాలో గుర్తు తెలియని డ్రోన్‌లు కనిపించినాయంట. అంతే. 2 రోజుల నుంచి యుద్ధ విమానాలతో ఆ ప్రాంతం అంతా గాలిస్తున్నారు. యుద్ధ హెలికాప్టర్‌లతో ఆ ప్రాంతం అంతా గాలిస్తున్నారు. డ్రోన్‌కి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని వదులుకొని అక్కడికి ఎట్టెళ్ళినియి, అది కూడా ట్రేస్ చేయలేని చేతకాని టెక్నాలజీ ఉంది ఆళ్ళ దగ్గర. మొన్న ఈ మధ్యన ఆళ్ళ హోం మంత్రిను, హోమ్ సెక్రటరీ‌లకి సంబంధించిన ఏరియాల్లో కూడా డ్రోన్స్ కనిపించాయి. గుర్తు తెలియని డ్రోన్‌లు ఆ ప్రాంతాలు కనిపిస్తున్నాయని భయపడుతున్నారట. అంటే మరి ఇంక ఆళ్ళు దమ్మెక్కడుందో అర్థం కావట్లేదు.